నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే స్పెషల్ ఫోకస్. భారతీయులకు బంగారం అంటే బహుమక్కువ. బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి దాస్తూ ఉంటారు. ఆపద సమయాల్లో బంగారం ఆదుకుంటుందని భావిస్తూ ఉంటారు. బంగారం ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారుతోంది. అలాంటి బంగారం గురించి చెప్పుకోవడానికి బోలెడు కబుర్లున్నాయి. బంగారంపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల సమయంలో భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి శుభదినాల్లో కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వివాహాల సీజన్లో బంగారు కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ఒకవేళ మీరు కూడా బంగారాన్ని కాయిన్లు, బార్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కీలకమైన కొన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి. బంగారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాక ముందుగా దాని ధర ఎంతో తెలుసుకోవాలి. బంగారం ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. వివిధ అంశాల ఆధారంగా బంగారం ధర మారుతుంది. దేశమంతటా కూడా ఒకేలా ఉండదు, ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండొచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు గ్రాము బంగారం ధరను బాగా తెలిసిన షాపుల్లో తెలుసుకోవాలి. వెబ్సైట్లలో కూడా రేట్లు తనిఖీ చేయొచ్చు. ధర తక్కువగా ఉన్నప్పుడే కొనండి. సాధారణంగా బంగారం ధరలకు ప్రామాణిక విధానం ఉండదు. అందుకే బంగారం ధరను నిర్ణయించే ముందు అందులో ఉన్న బంగారం శాతం, దానికి ఏ లోహం కలిపామన్నది కీలకమవుతుంది. బంగారం ధరలు ప్రతిరోజు మారిపోతుంటాయి. అంతర్జాతీయంగా బంగారాన్ని పెట్టుబడుల సాధనంగానూ ఉపయోగిస్తుంటారు. దీంతో నిత్యం ధరలు మార్పునకు లోనవుతుంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం గనుక బంగారం ధరలపై కరెన్సీ మారకం విలువల ప్రభావం ఉంటుంది. మనం బంగారాన్ని డాలర్ల రూపంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తాం. డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. రూపాయి బలపడితే బంగారం ధర తగ్గుతుంది. కొనుగోలుకు, సరఫరాకు మధ్య ఉన్న తేడా తదితర అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. పైగా వర్తకులు ఎక్కడ నుంచి బంగారం కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారు అన్న అంశం కూడా కీలకమే. అందుకే దుకాణానికి ధరలు మారిపోయేది. అయితే బంగారం ధరల్లో ఇలాంటి వ్యత్యాసం స్వల్పమేనని నిపుణులు చెబుతారు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. బంగారం అంటే అంతా అచ్చంగా బంగారమే ఉండదు. దానిలో కొంత శాతం అలైస్, జింక్, కాపర్, కాడ్మియం, వెండి వంటి మూలకాలు కలిసి ఉంటాయి. మనం కొనదలుచుకున్న వస్తువులో బంగారం శాతాన్ని తెలిపేదే స్వచ్ఛత అంటారు. దానిని క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ను స్వచ్ఛతకు చిహ్నంగా తీసుకోవచ్చు. ఇరవై 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అయితే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంతో చేసిన ఆభరణాలు దృఢంగా ఉండవు. అందుకే 24 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించరు. 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతుంటారు. అంటే అందులో బంగారం 91.6% ఉన్నట్టు. అలైస్, జింక్, కాపర్, కాడ్మియం, వెండి తదితర రకాలను కలపడం వల్ల ఆభరణాలు మరింత దృఢంగా, మన్నికగా ఉంటాయి. ఏ లోహం ఎంత కలిపారన్న దాన్ని బట్టి బంగారం ఆభరణం రంగు ఆధారపడి ఉంటుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారు చేయడం సాధ్యం కాదు. ఇతర లోహాలను బంగారంతో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఆ లోహాలు ఎంతవరకు కలిపారన్న దానిపైనే ఆ నగల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. హాల్మార్కు గుర్తు బంగారు ఆభరణాల స్వచ్ఛత 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లను తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోకుండా భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ను ఏర్పాటు చేసింది.
కొనుగోలు చేసిన బంగారు ఆభరణం BIS హాల్మార్క్ను కలిగి ఉంటే మంచిది. ఒకవేళ బంగారు హాల్మార్క్ గురించి ఫిర్యాదులు ఉంటే BISను నేరుగా సంప్రదించవచ్చు. దుకాణదారుడు ఆభరణం డిజైన్, తయారు చేసే వ్యక్తులను బట్టి తయారీ రుసుములు మారుతుంటాయి. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16% వరకు మేకింగ్ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంత తయారీ రుసుముగాను, కొంత తరుగు రూపంలో కొనుగోలుదారుడి నుంచి వసూలు చేస్తారు. సాధారణంగా ప్రజలు స్థానిక స్వర్ణకారుడి వద్ద కానీ లేదా షోరూంలో కానీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ కాయిన్ కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించవచ్చు. చాలా బ్యాంకులు వేరువేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి. కొన్ని ఆభరణాల్లో రాళ్లు పొదిగి ఉంటాయి. అందాన్ని ఇనుమడింపజేసేందుకు ఈ విధంగా రాళ్లను ఉపయోగిస్తుంటారు. వీటినే స్టడెడ్ జ్యువెలరీ అని అంటారు. కొందరు బంగారం వర్తకులు మొత్తం ఆభరణాన్ని తూకం వేసి ఎన్ని గ్రాములు ఉంటే ఆ మేరకు బంగారం ధరను వేస్తారు. అంటే రాళ్ల బరువుకు బంగారం ధరే పడుతుంది. కానీ ఇదే ఆభరణాన్ని కొంతకాలం తర్వాత కొన్న వర్తకుడికే ఇచ్చి చూడండి, రాళ్ల తూకాన్ని వేరు చేయడం గమనించవచ్చు. పైగా ఈ రాళ్లకు రూపాయి కూడా చెల్లించరు. కేవలం బంగారానికే రేటు కడతారు. అందుకే ఆభరణంలో ఉన్న నికర బంగారానికే ధరను నిర్ణయించాలని కోరడంలో తప్పులేదు. వజ్రాలు, రత్నాలు ఎంత బరువు ఉంటాయో గుర్తించడం కష్టం. పైగా వాటి నాణ్యత కూడా తెలియదు. దీంతో వర్తకులు కస్టమర్ల నుంచి ఎక్కువ వసూలు చేసేందుకు వీటిని అనుకూలంగా మలుచుకుంటారు. ఇక రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఎక్కువ డిజైన్ పని కూడా ఉంటుంది. కాబట్టి అధిక తయారీ ఛార్జీలు వేస్తుంటారు. ఏ తరహా ఆభరణం ఎంచుకున్నారన్న అంశంపై తయారీ ధర ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆభరణానికి డిజైన్ వేరుగా ఉంటుంది. అలాగే ఆభరణం మెషిన్పై చేసిందా లేక మనుషులు తయారు చేసిందా అన్నది కూడా ధరలో మార్పుకు కారణమవుతుంది. మెషిన్తో చేసిన జ్యువెలరీ మనుషులు చేసిన ఆభరణాల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. సాధారణంగా బంగారం ధరపై తయారీ ఛార్జీలు 6% నుంచి 25% వరకు ఉంటాయి. ఆభరణం తయారు చేసిన వారికి చెల్లించే ఛార్జీలను కస్టమర్ల నుంచి ఇలా రాబట్టుకుంటారు. మెషిన్పై తయారైన వాటికి, అలాగే చేత్తో చేసిన ఆభరణాలు తక్కువ ఆర్ట్ వర్క్ ఉన్న వాటికి తయారీ ఛార్జీలు 6 నుండి 14% మధ్య ఉంటాయి. ఒకవేళ ఎక్కువ డిజైన్తో ఉంటే ఈ తయారీ ఛార్జీలు 25% వరకు చెల్లించాల్సి రావచ్చు. తయారీ ఛార్జీలను బంగారంలో నిర్ణీత శాతం లేదా గ్రాముకు ఇంత చొప్పున వసూలు చేసే 2 విధానాలు ఆచరణలో ఉన్నాయి. వినియోగదారులు ఈ తయారీ ఛార్జీలను తగ్గించాలని వ్యాపారులను కోరవచ్చు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, ప్రాఫిట్ మార్జిన్, పన్ను వంటివి వర్తిస్తాయి. తిరిగి విక్రయించేటప్పుడు మాత్రం ఇవేమీ తిరిగి రావు. పైగా వేస్టేజ్ రూపంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. కొన్ని షోరూంలు పండుగలు, పబ్బాల సమయంలో డిస్కౌంట్లను అందిస్తుంటాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ ఆఫర్లను ఒకసారి పరిశీలించండి. కొంతమంది దుకాణదారులు నెలవారీ డిపాజిట్ పథకాలను అందిస్తుంటారు. డిపాజిట్ కాలం పూర్తయ్యాక తయారీ ఛార్జీలు, తరుగు లేకుండా బంగారం కొనుగోలు చేసే వీలు కల్పిస్తారు. కొంతమంది బంగారాన్ని దాచుకునేందుకు, మరికొంతమంది పెట్టుబడి సాధనాలుగాను బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. పెట్టుబడుల కోసం కొనుగోలు చేసేవారు తమ మొత్తం పోర్ట్ఫోలియో 10 నుండి 15% వరకు బంగారంలో పొదుపు చేయొచ్చు. గోల్డ్ కాయిన్లు ఆభరణాల రూపంలో కాకుండా సార్వభౌమ పసిడి పథకాలు, గోల్డ్ ETFల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. బంగారాన్ని కొనుగోలు చేయడం సులభమే, కానీ దాన్ని భద్రపరచుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే సార్వభౌమ పసిడి బాండ్లు. బంగారంలో పొదుపు చేయాలనుకునే వారికి సులభంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ సార్వభౌమ పసిడి బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. 2015 నవంబర్ 5న ఈ బాండ్లను తొలిసారిగా RBI విడుదల చేసింది. దాదాపు 9,15,953 గ్రాముల బంగారానికి విలువైన బాండ్లను విక్రయించడం ద్వారా 246 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. అప్పుడు గ్రాము అంటే ఒక యూనిట్ ధర 2,684. ఆదరణ బాగుండటంతో RBI వరుసగా ఈ బాండ్లను విడుదల చేయడం ప్రారంభించింది. పసిడి బాండ్లు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు కూడా ఈ బాండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడికి అవకాశం ఉండటం, పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5% వడ్డీ లెక్కన 6 నెలలకు ఒకసారి చెల్లించడం లాంటి ప్రయోజనాలతో చాలామంది తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం వాటిని ఎంచుకుంటున్నారు. 2015-16లో 3 విడతల్లో ఈ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. 2016-17లో 4 విడతల్లో అందుబాటులోకి వచ్చాయి. ఏటా ఆర్బీఐ 10 విడతలుగా తగ్గకుండా ఈ బాండ్లను విడుదల చేస్తుంది. 2015-16లో తొలి విడత బాండ్లు వచ్చినప్పుడు ధర 2,684 రూపాయలు. ఇప్పుడు ఇవి స్టాక్ ఎక్స్చేంజీల్లో దాదాపు మంచి ధర వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ధరకు 6 నెలలకు ఒకసారి వచ్చే వడ్డీ అదనం అన్నది గుర్తుంచుకోవాలి. కొత్తగా జారీ చేస్తున్న బాండ్లకు బదులు స్టాక్ ఎక్స్చేంజీలో వివిధ వ్యవధుల బాండ్లను పరిశీలించి కొనుగోలు చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే బాండ్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే స్వల్పకాలిక పెట్టుబడులకు వర్తించే పన్ను నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది బంగారాన్ని ఆపదలో ఆదుకునే సాధనంగా పరిగణిస్తారు. ఊహించని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా మరో పెద్ద అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని అమ్మేస్తుంటారు. కొందరైతే బ్యాంకుల్లో కుదవ పెడుతుంటారు. బంగారాన్ని అమ్మాలని నిర్ణయించుకుంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే నష్టపోవాల్సి రావచ్చు. బంగారం అమ్మే ముందు ఎంత బరువు ఉందో కరెక్ట్గా తెలుసుకోవాలి. అలాగే పసిడి స్వచ్ఛత కూడా తెలుసుకొని ఉండాలి. దానికి అనుగుణంగా ఎంత డబ్బు వస్తుందో సులభంగానే ముందుగా ఒక అంచనాకు రావచ్చు, లేదంటే మోసపోవాల్సి రావచ్చు. మీరు ఒకే జ్యువెలరీ షాపులో కాకుండా 2-3 షాపులకు వెళ్ళాలి. ఎవరెవరు ఎంత ధర ఇస్తున్నామన్నారో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళి బంగారం విక్రయిస్తే సరిపోతుంది. మీ నగలపై హాల్మార్క్ ఉంటే సులభంగానే విక్రయించవచ్చు. అలాగే బంగారం ఆభరణాలు వేసి కొత్త నగలు కొనాలని భావిస్తే మీరు నగలు కొన్న షాపుకు వెళ్ళడం ఉత్తమం. చాలా షాపుల వారు పాత బంగారం తీసుకొని కొత్త నగలు విక్రయిస్తారు. రాళ్ళు ఉన్న నగలకు వేస్టేజ్ ఎక్కువ పోతుందని గమనించాలి. మాంద్యం నుండి బులియన్ మార్కెట్ బయటపడిందా? ఈ ఏడాది అమ్మకాలు ఊపందుకుంటాయా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో బులియన్ మార్కెట్కు బాగానే కలిసి రానుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి నగల అమ్మకాలు ఎంత లేదన్నా 11% మేరకు పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్ సంస్థ అంచనా. గత ఏడాది సాధించిన 26% వృద్ధి రేటుతో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. అయితే కోవిడ్కు ముందున్న 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం 2022-23లో అమ్మకాల వృద్ధి రేటు 40% అధికంగా ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కాలంతో పాటు కొనుగోలుదారుల అభిరుచులు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు చిరపరిచితులైన స్థానిక నగల వ్యాపారులకు బదులు పెద్ద పెద్ద రిటైల్ సంస్థల మాల్స్లో కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం జ్యువెలరీ రిటైల్ సంస్థలకు మరింత కలిసి రానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వీరి ఆదాయాల వృద్ధి రేటు 14% ఎక్కువగా ఉంటుందని ఇక్రా అంచనా. దీంతో ఈ రిటైల్ సంస్థలు పెద్ద ఎత్తున తమ స్టోర్లను విస్తరిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన జ్యువెలరీ రిటైల్ సంస్థలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు విస్తరిస్తూ మంచి మంచి ఆఫర్లు, డిజైన్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక్కరోజే 15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా బంగారం అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం కోవిడ్ మొదలైనప్పటి నుంచి జ్యువెలరీ వ్యాపారం మందగించింది. ఆ తర్వాత ఊపందుకోవడం ఇదే మొదటిసారి. కొంతకాలంగా మందగించిపోయిన బులియన్ మార్కెట్కు అక్షయ తృతీయ వల్ల ఊపొచ్చిందని చెప్పుకోవాలి. వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. లైట్ జ్యువెలరీకి ఈసారి డిమాండ్ పెరిగింది. బంగారంతో పాటు వెండి అమ్మకాలకు కూడా మంచి స్పందన వచ్చింది.
2019లో 10 గ్రాముల బంగారం ధర 32,700 ఉంటే ఈ ఏడాది 53,000 వరకు పెరిగింది. ఆ తర్వాత ధర మళ్లీ తగ్గింది. అలాగే 2019లో వెండి కిలో ధర 38,350 ఉంటే ఈ ఏడాది 66,600 ఉంది. 3 ఏళ్లలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 2021లో మొత్తం 39.3 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే 2022లో మొదటి 3 నెలల్లోనే 41.3 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2019 అక్షయ తృతీయ సందర్భంగా 10,000 కోట్ల బంగారం అమ్మకం జరిగితే 2020లో కోవిడ్ కారణంగా 500 కోట్ల బంగారం మాత్రమే అమ్ముడైంది. ఈ ఏడాది మాత్రం 15,000 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం నగల వ్యాపారులు మంచి లాభాలే ఆర్జించారు. ఈ లాభాలు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్లు ఇక్రా చెబుతోంది. ఈ లాభాల వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరము కొనసాగనుందని అంచనా వేస్తున్నారు. పసిడి ధర 53,000 మార్కు దాటినా పరిశ్రమ సగటు లాభం 7 నుంచి 7.5% ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందుకు వీలుగా అమ్మకాలు పెంచుకునేందుకు రిటైల్ సంస్థలు స్టోర్ల సంఖ్యను విస్తరిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం స్టోర్ల సంఖ్య 10% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వ్యాపారంలో గతంలో లేని కొత్త పోకడలు వచ్చాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్పే ఆ మధ్య బంగారం కొనుగోలు చేసేవారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫోన్పే యూజర్ల కోసం సూపర్ క్యాష్ బ్యాక్ స్కీమ్ తీసుకొచ్చింది. ఫోన్పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ను కొన్ని రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఫోన్పే యాప్ ద్వారా 24 క్యారెట్ల గోల్డ్, వెరైటీ డిజైన్లలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్ల మాదిరిగా కొనుగోలుదారులకు డెలివరీ చేసింది. అంతేకాదు ఫోన్పే ద్వారా గోల్డ్ కొంటే 2,500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. బంగారం, నాణేలు, బార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు 250 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. ఫోన్పే ద్వారా 99.99% స్వచ్ఛమైన బంగారంతో పాటు వెండిని కూడా సంస్థ కస్టమర్లకు అందజేసింది. ఫోన్పే ద్వారా బంగారం కొనుగోలు చేస్తే దానికి విలువ ఉంటుందా అంటే ఫోన్పే సంస్థ ఒక సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో లేకపోయినప్పటికీ ముందు ముందు మళ్లీ రావచ్చు. ఈ తరహా వ్యాపారాన్ని కొంచెం మార్చి వేరే సంస్థలు ప్రకటించవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసం ఎగబడే వినియోగదారులను ఆకర్షించి బంగారం అమ్మడమే ఈ సంస్థ లక్ష్యం. దేశీయంగా బంగారం ఉత్పత్తి తక్కువ, పుత్తడి దిగుమతులు పెరుగుతున్నాయా? బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం అంటే భారతీయులకు, ప్రత్యేకించి పడతులకు చాలా ఇష్టం. అవకాశం ఉన్నప్పుడల్లా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్లో పెండ్లిళ్లలో నవవధువుకు బంగారం ఆభరణాలు తప్పనిసరి. పండుగల సమయంలో గిఫ్ట్లుగాను ఆభరణాలు బహుకరిస్తుంటారు. కానీ దేశీయంగా బంగారం ఉత్పత్తి కేవలం 1%. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. 10 ఏళ్లుగా ఏటా సగటున 769.7 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నాం. పుత్తడి దిగుమతిలో పొరుగు దేశం చైనా తర్వాతి స్థానం మనదే. కానీ గత ఆర్థిక సంవత్సరం పుత్తడి దిగుమతులు తగ్గాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో బంగారం దిగుమతులు 719.94 టన్నుల నుంచి 651.24 టన్నులకు పడిపోయింది. అంతకుముందు 2018-19లో బంగారం దిగుమతులు 982.71 టన్నులు మాత్రమే. గత జనవరి 28న ప్రపంచ పసిడి మండలి డేటా ప్రకారం 2021లో 797.3 టన్నుల బంగారం భారతీయులు కొనుగోలు చేశారు. గత 5 ఏళ్లలో ఇది అత్యధికం. 2021లో బంగారం ఆభరణాలకు డిమాండ్ రెట్టింపైంది. పెండ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో కరోనా ముందు స్థాయి కంటే 6 ఏండ్ల గరిష్టానికి 2021లో 610.9 టన్ను బంగారం ఆభరణాలు కొనుగోలు జరిగాయి.
పట్టణవాసులే అత్యధికంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేశారు. ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో చైనా కొనసాగుతోంది. జ్యువెలరీ పరిశ్రమ వల్ల దిగుమతులు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతుల విషయానికి వస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50% పెరుగుదల నమోదైంది. ఎగుమతులు $39 బిలియన్ ఉన్నాయి. అంటే దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా జోరు మీద ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం భారత్ కరెంట్ అకౌంట్ లోటు $23 బిలియన్ పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీలో ఇది 2.7% ఉంది. పరిమాణం పరంగా చూస్తే బంగారం దిగుమతులు 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 842.28 టన్నులుగా ఉన్నాయి. 2021లో చూస్తే పసిడి దిగుమతులు 1050 టన్నులుగా నమోదయ్యాయి. అదే 2020లో చూస్తే కేవలం 430 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయింది. గత ఏడాదిలోనే బంగారం దిగుమతులు దశాబ్ద కాలంలో ఎక్కువగా నమోదయ్యాయి. కోవిడ్ ఆంక్షల సడలింపు, బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య పెరగడం వంటి అంశాల కారణంగా దేశంలోకి దిగుమతులు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం సానుకూల అంశం. దీంతో పసిడి దిగుమతుల జోరు కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో బంగారం రేట్లు కూడా పైకి వెళ్లొచ్చని నిపుణులు చెబుతున్నారు. 2022లో 79% పెరుగుతాయని అంచనా. బంగారం ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకం కాదు. లాభాలను దృష్టిలో ఉంచుకొని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్నేళ్లుగా బంగారం ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మారింది. పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణపత్రాలు, బ్యాంక్ లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు పెద్దగా నష్టపోయే అవకాశం లేని పెట్టుబడి బంగారం ఒక్కటే. ఆర్థిక మాంద్యాలు, సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా ఈ విషయం రుజువవుతూనే ఉంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిలో కనీసం 10-20% వరకు బంగారంలో మదుపు చేయడం మంచిదని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో కాక ధరలు బాగా తగ్గుతున్నప్పుడు కొనుగోలు చేయాలి. ఇక పెళ్లిళ్ళు, పేరెంటాలకు అవసరం అనుకుంటే ఆగాల్సిన అవసరం లేదు. 2010లో 10 గ్రాముల ధర 18,500 కాగా 2011లో 26,400కి పెరిగింది. 2018 నాటికి 31,050కి చేరుకుంది. 2020 నాటికి 48,651కి చేరుకుంది. మధ్యలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. 2018 నుంచి 2020 లోపల పుత్తడి ధర బాగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 47,750. పదేళ్లు లేదా 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వారు ఆ బంగారాన్ని అమ్మి ప్రస్తుతం లాభాలు స్వీకరించవచ్చు. కావాలంటే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చు. బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రస్తుత ధరలు ఎంత మాత్రం అనుగలేవు. 10 గ్రాముల పసిడి కొనాలనుకుంటే 47,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో బంగారం కొనుగోళ్లను అంతగా ప్రోత్సహించడం లేదు. అయితే పసిడిలో పెట్టుబడులు పెట్టలేమా అనుకునే వారి కోసం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటివి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. గ్రాము మొదలుకొని ఎంతవరకైనా పెట్టుబడులు పెట్టే అవకాశం వీటిల్లో ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో సావరిన్ గోల్డ్ బాండ్స్కు 5 ఏళ్ల లాకిన్ పరిమితి ఉండగా ఈటీఎఫ్, ఈ గోల్డ్ వంటి వాటికి ఎలాంటి పరిమితి లేదు. ఈటీఎఫ్ విధానంలో బంగారంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల ఆసక్తులను పరీక్షించే ఉద్దేశంతో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిల్లో పెట్టుబడి వలన ఒకవైపు రక్షణ ఉంటుంది, మరోవైపు ధర పెరిగినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎన్నో సంస్థలు ఈటీఎఫ్ స్కీమ్లను ఆఫర్ చేస్తున్నాయి. నిపుణులను సంప్రదించి వీటిలో మదుపు చేయడం మంచిది. సో
ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఇలాంటి అపూర్వమైన అనితర సాధ్యమైన సమాచారంతో మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.